తాంబరం దాటాడని తిరుచులోకి వెళ్ళిపోవాలి టౌన్లోకి. ఇంకొకే రోడ్డు, ఇంక అది ఒకే రోడ్డు. ఇంక లోపలికి సిటీలోకి వెళ్ళిపోతాడు. సిటీలో పోయి ఇంక కేసు రాస్తారు. వాడు హైవేగా నెక్కితే ఇంక పర్లేదు, ఒక తెలుసుకోలేక లోపలికి వెళ్ళిపోతే పెద్ద గొడవ అయింది. సరే అని చెప్పేసి తమ్ముడు తాంబూరంకి యువతర జమ్మిపాలు ఇది ఒక ఊరు వస్తుందంట ముందు మధ్యలో. నా ఊరిలోకి అడిగేసి నుంచి ఆడదాకరా ఒక్క ముందేనే లెఫ్ట్ ఉంటుంది, లెఫ్ట్ తీసుకో, ఆడ మిల్లు ఉంది. వాడు ఓట్లాడైతే భలే మంచోడు పాపం, భలే చెప్పాడు 2 నిమిషాల్లో. వాడు చెప్పే పని తిరిగి పోయిళ్ళు వద్దన పోయే లోపల ఇంకన్నీ మాటలు పడలే. తాంబూరం ఉన్నావు కదా, నుంచి నేరుగా వెళ్ళిపో, ఇదే రోడ్డు మీద లెఫ్ట్లో పెట్రోల్ బంక్ వస్తుంది, అది ఆపేసి తాంబూరం పోవాలా. తాంబూరం అంటే ముందుకు పోతే తాంబూరం తల జంపాలం పోవాలా. అర్థమైందా? ముందు అడిగేసాడు. సరే అని చెప్పి ఆ పెట్రోల్ బంక్ కాడ అడిగా నేను, అన్నా పెట్రోల్ బంక్ అది బాబాయ్ ఇట్లా దావ ఉంది అన్న, ఈ నుంచి రైట్ తీసుకొని లెఫ్ట్కి వెళ్ళిపోతున్నాయండి అంతే. అదే మిల్లు మాగానే ఉంది బాబాయ్, మిల్లు అదా మొత్తం మాగానే ఉంది. బండి లోపల కట్టు కావాలంటే 3 సెంట్లు కొట్టాలని. వాడు ముందు పోతా ఉంటే ముందు కొద్దిగా ఇనికి రావాలంటున్నాడు. కరెక్ట్ రోడ్డు ఇట్లా దిగితే మాగానే దిగాల టైర్లు పెన్ అబ్బా చిన్నగా తీసుకొని అయితే వాళ్ళు కూడా చెప్పారు, చిన్నగా పోయినా జోనకల్లా ఆడ పెట్టేసి మిల్లు అన్లోడ్ చేసిండేమో. డైరీ మామూలు అన్న అంటే డైరీ మామూలు ఏమి తమ్ముడు మీరు ఆడ తీసుకోవాల్సిందని మేము మొత్తం వాళ్ళకి కొట్టేస్తాము అన్నాడు. సరే అని చెప్పేసి ఆయన నుంచి వచ్చేసిన బొద్దం వేసి అన్లోడ్ చేసుకొని ఓనర్ ఫోన్ చేసాను, వాడు ఏం డబ్బులు ఇవ్వరంటన్నా, మొత్తం నేను కొట్టేస్తారన్నా. సరే వాళ్ళతో ఏం పని కానీ నువ్వు పోయి ఆయిల్ పెట్టుకో 15,000 కానీ అదే పెట్రోల్ బంక్ పోయినా 15,000 ఆయిల్ పెట్టేసా. ఒక టవాల్ ఇచ్చేసాడు, బాక్స్ ఇచ్చానా టవాల్ ఇచ్చాను ఇవి ఇచ్చాను అన్నాడు. 5 చొక్కలు ఉన్నాయి బాబాయ్, సరిపోతాయి నీకు? నా బండిలో ఉన్నాయి ఇప్పుడు కూడా చొక్కాలన్నీ. 36 కరెక్ట్గా సరిపోతాయి నీకు. తీసుకుపోయినా ఆయిల్ పట్టుకున్నా నేరుగా అదే నూనె పోయినా. ఇప్పుడు ఈ టైంలో ఏముండదు అన్న. సరే నూనె పోతాం అంటాడు, పోతాను. సరే నూనె పోరా అంతే. నూనె పోతాను. రిస్క్ తలకాయలు చెప్పరు, దగ్గర ఏడు బాగా వస్తుందా ఏడు బాగాలేరా దగ్గర అంబత్తూరు ఇక్కడ మన బీచ్కి ఇక్కడ లోకల్లో మినుములకో లేకుంటే పౌడరు అయ్యే నీట్గా. డబ్బులు కూడా 500 మీ పెట్టుకోవాలి, అవి పెట్టుకోవాలి, ఇవి పెట్టుకోవాలి అని ఏమన్నా. సరే కట్టేయండి. ఒకసారి బియ్యం ఎత్తుకోవాలి కావాలా తీసుకుంటాం, 1 టౌన్లో పోయి చచ్చిపోయింది నేను సిటీలో. ప్రతి ఓడి వేస్తున్నా పోలీసులు డబ్బులేరా ఈరా అని చేస్తున్నాడు. ఊరు నాయన 50 ఇస్తే 50 100 అంటున్నాడు. సడికిరా ఊరి నాయన 100 రూపాయలు అయిందిరా, ఇచ్చేది 50 రూపాయలు. 3 చెప్పింది 50 అంటే 50 అయిందిరా, 100 రా పక్కరా అనేది 100 అనుకోండి. ఊరి నాయన ఏందా 100 అడుగుతున్నాను. కొత్త కాదురా నువ్వు అన్నాడు. ఇప్పుడు వెళ్ళి 10 ఇచ్చి పడింది. తాంబూరం అనేది భలే దూరం బా, కాలు పడిపోయి నాకు. ఆ టోల్ గేట్ కాడ పునుకున్నా 2 సేపు. పునుకున్నా. నువ్వు దారికి రూట్ ఇది ఒకసారి చూస్తే మనం పోదాం బాబాయ్. మనం కొత్త బేస్తాలు ఓన్లు కూడా చెప్పలే. రెడ్ వీల్స్ కాదని నేరుగా రెడ్ వీల్స్ దింగపోయినవన్నీ. రెడ్ వీల్స్ తాంబూరం పోవాలంటున్నాడు. మళ్ళీ మళ్ళీ రిటర్న్ తిప్పాలి, బండి రిటర్న్ తిప్పుకొని రారు బండి. ఈ రెడ్ వీల్స్ దాకే కదా అని చెప్పిందంటే, రెడ్ వీల్స్ కాదంటే వాళ్ళ బాడీకి ఇస్తారంటలేక నాకు కొట్టేస్తారు వెళ్ళిపోరాడు. మళ్ళీ ఆడిపోయి నా వాళ్ళతో ఈగి అవును. మళ్ళీ రాత్రి 8 గంటలకు బండిస్తే తెల్లారి 8 గంటలకు పెట్టినా పాండిచేరి పోవాలి బాబా ఎప్పుడైనా కానీ. అంటే అప్పుడు రోడ్లకు ఈ హైవేకి ముందు పోయినాను. ఇప్పుడు హైవే బాగుంది. అప్పుడు పోయింది. ఇప్పుడు నేనగా పక్కన పోయినా. ఈ రోడ్లు వేసినప్పుడు పాలా ఈడు మాట్లాడుతున్నాడు మాట్లాడమన్నాడు రమణగాడ. వాడు
లోడ్ చేపించి పెట్టింది బండి రౌండ్ ఈడు తిరుపతి పోవాలా పంటకి. నాకు ఫోన్ చేసింది, ఇదే కావాలి సలహా కావాలన్నా మావా లోడ్ అయ్యి ఉన్నా తిరుపతి పోతున్నాను నేను, పాంచరి కావాలి లోడు దగ్గర కావాలి తీసుకొని ఇప్పుడు సాయంకాలం 5 గంటలకు ఫోన్ చేసింది లోడ్ అయ్యి ఉంది. అదే బెటర్ రాను అందరూ రమ్మంటే వస్తా పోయి పోయి వచ్చారు తీసేస్తారు. అది బాడీ అంతా చెక్కబాడి మొత్తం ఐరన్ బాడీ కాదు, చెక్కబాడి సైడ్ ప్లాట్ఫామ్ ఏమో ఐరన్ బాడీ. వాన పడితే నీళ్ళు లోపలికి పోయి టైర్లు కొడతాయి. ఒరే ఈ నుంచి కదిలినాను గాడికి నా సూర్యుపేట ఉంది కదా దాచానా స్టార్ట్ అయిందా వాన వాన తప్పుడు పోయింది ఆడికి వాంచా నీళ్ళు పారుతుంది రోడ్డు మీద. ఒరే నాకు డౌట్ వేసింది రైతుకు బియ్యం పట్టి కలిసిపోతాయి అట్లే రెండు వేసాం అందులో రోడ్ ఎత్తుకుంటాను రోజు ఎత్తుకుంటున్నాను వాళ్ళు ఎత్తుకుంటాను వాన పాంచరి పాంచరి అరసవం నుంచి ఆడి ఇంకో ఎక్కడ చెప్పింది ఇంకో ఊరికి ఆడికి తీసుకొని ఆడికి కదిలితే దున్నుమనమో ఏదో ఊరది ఆడికి పోయినా ఆడికి పోతే ఇప్పుడు కాదు పద్దెన నెలడు వాళ్ళంతా స్థలం ఉంటుంది ఆడ పెట్టుకుని నీకేం బయలేదు ఏమైనా జరుగుతుంది మాది నేను చూసుకుంటా పద్దెలు వేసాను సరే అని చెప్పేసి అడుగుతున్నారా పట్ట వెనక డోర్ దించేసి పట్ట కింద వదిలేసిన వానకి నీళ్ళు పడిపోతాయి. ఒరే పెట్టేసి పరోటా తినేసి అనుకున్నారా కరెక్ట్గా 1 గంటకి స్టార్ట్ అయిందిరా వాన. అది వాన కాదు ఎట్నో బాడీ కాపక్కి పట్టేసి పౌడేసి వెనదాకా కట్టి డోర్ తీసేసి పట్ట దిగేసిన. అయితే ముందు పక్క ఎత్తుకున్నది వీళ్ళు వెనక్కి ముందుకు రాకుండా రోడ్డు ఉండేది ముందు వెనక లేవు లేకపోయా పడితే వెళ్ళిపోతాయి. అందుకని వెనక్కి డౌన్ పెట్టి వెనక్కి ముందు సేపు పైకి పెట్టిన సేపు ఎత్తి కట్టి ఒక్క డ్రాప్ లేవు నీళ్ళు పని 12 కాకుండా ఓనరు తీసుకున్నవాడు పొద్దున్నే వచ్చిండు పాపమ్మ 6 గంటలకు వచ్చిందా గుడి కోసుకొని నడుచుకుంటూ వచ్చిందా కడుపుతానా వచ్చి దూరంగా వచ్చి తట్టిండు లేచింది ఏమన్నా కాదులేమ్మా వాన వచ్చి అన్వేషణ పెడతా ఉన్నాను వచ్చాను కూర్చొని కాదు 9 గంటలకు రాను నేను వాన తగ్గించి వచ్చినాను ఆయన మేలు వచ్చాను వచ్చి 10 మంది రాదు నా సరే అని చెప్పేసి వాన తగ్గితే దించేస్తాము అయింది. వాన కరెక్ట్గా 9 గంటలకి ఆగిపోయింది పూర్తిగా వాన ఆగిపోయింది 9 నుంచి 10 దాకా ఆగిపోయింది వాన 9 నుంచి 10 గంటలో దించి 10 ఒకటికి నాలుగు దాని దించి పట్ట మొత్తం ఆ పక్క వాళ్ళే పాపం మట్టేసిన కూలోళ్ళు చెప్పినాడు వచ్చి రే అతను పాపం ఇబ్బంది పడాడు రాత్రి ఇబ్బంది పడినట్టు పట్ట మీరే మడతేసి దాని పని వేసి కట్టుకుంటాడు మీరు వేసేయండి కరెక్ట్గా గంటకాలు అయిపోవాలా ఎక్కడ తీస్తా నాకు తెలియదు అంతేరా సైడ్ అవి చిన్న బస్తాలు కదా 25 కేజీల సైడ్ నేను దించేసాను ఇద్దరికి దించి దాన్ని చేస్తుంటే కొంతమంది మోసేది లోపల బండి బారు కదా రోడ్డు మరే కరెక్ట్గా గంటకాలు దించుకోవాలి సోమలోడా సోమలు దించేసి వాన బండి చేసి పెట్టి మళ్ళీ ఆడే పెట్టిన రాత్రి పెట్టి కాడ ఆడ పెట్టేసి బాడుకు పోయాను బాడు పెట్టేసింది ఇంకా ఒక నాకు ఎలక్ట్ అయిపోయింది నువ్వు సొంతానికి నువ్వు నేర్చుకో మా ఊరికి వాన దాని నుంచి బెంచ్ వచ్చేసి చీపీగా నగరానికి ఫోన్ చేస్తే వాళ్ళ లెక్క పోయి ఆయన పూజ చేసేది అక్కడ పూజ చేసుకొని లోడ్ వస్తుంది చీపీ కూడా ఆయన నుంచి లోడ్ వచ్చింది వాళ్ళ మీద మీద వచ్చాను ఏది వచ్చిన ఏడా ఏం గడ్డ లోడు బాగా పెట్టేసి ఆ బండి పెట్టేసి ఆ రోజు అంబత్తూరు నువ్వు కానీ చెప్పకుండా అంబత్తూరు దాడేస్తున్నావు నేను
ఆ టోల్గేట్ నాకు తెలియపోయా అంబత్తూరు దాటి టోల్గేట్ ముందు టోల్గేట్ దాటి అంబత్తూరులో లోపల పోవాలి. ఆ రోజు నేను అడగ పోయి ఏం బాబాయ్ వీళ్ళు అమ్మత్తూరు మమ్మల్ని ఏంటంటే అప్పుడు కనుక్కొని చిన్నగా పోయినా. ఇప్పుడు తెలియనప్పుడు నేను అడగచ్చు తప్పే లే. ఇప్పుడు అందరూ నీకు తెలిసిన వాళ్ళే పోవటంలే. అదే వచ్చిందా ఇప్పుడు ఎందుకు మెడ్రాస్ వాళ్ళు తెలియదు తెలియదు వాళ్ళకి గూగుల్ కుట్టేది మేము ఉన్నాను కాయ మనకు తెలిసిపా అంటారు. గూగుల్ది ఇప్పుడు మ్యాప్ కొట్టుకుంటే కరెక్ట్గా చెప్పేది ఇది అసలు అబ్బా తప్పది మ్యాప్ అంటగానే ఏంటంటే హైవే నేషనల్ హైవేకి పనికి వస్తుంది. ఈ చుట్టుపక్కల లోపల పోయేదానికి అది పనికి మనం కనుక్కొని పోయి ఏడైనా ఒక జంక్షన్ వచ్చింది ఆ జంక్షన్లో అడిగేసి ఎట్ట పోవాలయ్యా ఏంది అని అడగాలి. ఈ మ్యాప్ ఏంటంటే ఒక దారికి చూపిస్తుంది ఒక దారికి చూపిస్తుంది. ఈ దారిని పోవాలో ఆ దారిని పోవాలి అర్థం కాదు.